నమస్తే. ఈనాడు పత్రికలో నేటి ప్రధాన వార్తలు. మన సైనిక సత్తా చాటాం, సరిహద్దుల్లో కాదు రావల్పిండి వరకు వినిపించాం, సింధూరం తుడిచిన వారిని శిక్షించాం అంటూ ప్రధాన వార్తలు. ఆపరేషన్ సింధూర్పై రాజ్నాథ్ అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను సాధించాం, వాయుసేన పాక్ అత్యాధునిక యుద్ధ విమానాలకు నేలకూల్చాం, కీలక యుద్ధ స్థావరాలను పేల్చేశాం, రక్షణ శాఖ ప్రకటన, కాశ్మీర్పై పరిష్కారానికి పాటుపడతాం ట్రంప్. పరిష్కారానికి పాటుపడేది కాశ్మీర్ మాదే కదా, ఇంకా పరిష్కారం ఏమున్నది దాంట్లో? వాళ్ళు బలిసి కొట్టుకుంటున్నారు పాకిస్తాన్ వాళ్ళు. మీరు మధ్యవర్తిత్వం వహిస్తామని చెప్పి వాడు సాయంత్రం వరకు మళ్ళా బాంబులు పేల్చాం మీ దగ్గర పైసలు తీసుకొని. ట్రంప్ చెప్తున్నటువంటి మాట అదే, కాశ్మీర్పై పరిష్కారానికి పాటుపడతా అంటూ ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంటు. వార్తలు, ప్రధాన వార్తలు. సరిహద్దుల్లో ప్రశాంతత నేడు డీజీఎంఓల చర్చలు. సరిహద్దుల్లో ప్రశాంతత నేడు డీజీఎంఓల చర్చలు అంటూ ప్రధాన వార్తలు. అయితే వెబ్సెట్ ఫలితాల విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇంజనీరింగ్లో 73.26%, అగ్రికల్చర్లో 87.82% ఉత్తీర్ణత నమోదు. వెబ్సెట్ ఫలితాలు విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇంజనీరింగ్లో తొలి 10 ర్యాంకులు అబ్బాయిలకే, అగ్రికల్చర్లోనూ 9 కైవసం, ఉత్తీర్ణతలలో అమ్మాయిలే మెరుగు అంటూ ప్రధాన వార్త. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు వెబ్సైట్ ర్యాంకు రిలీజ్ చేసినట్టు ప్రధాన వార్తలో ఈరోజు. పాక్ వెన్ను విరిచిన బ్రహ్మాస్ అంటూ ప్రధాన వార్త. మన బ్రహ్మాస్ క్షిపణులు ఉన్నాయి కదా, పాకు వెన్ను విరిచేసినట్టు ప్రధాన వార్త. అమరవీరుడికి కంటిన్యూటీ వీడుకోలు. ఏపీలో అధికార లాంఛనాలతో జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు. ప్రభుత్వం తరపున 5 ఎకరాల పొలం, ₹50 లక్షలు ఇంటి స్థలం, తండ్రికి ఉద్యోగం. వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ ₹25 లక్షల సాయం ప్రకటన. నిజంగా పవన్ కళ్యాణ్ గారు చాలా ఉదాసీనతమైన వ్యక్తి. ఆయన గురించి ఎంత చెప్పుకున్నా మనం తక్కువనే. ఎందుకంటే ఇంత సొంత డబ్బులు ఖర్చు చేసి ఎవరికి దానం చేసే గుణం ఈ సొసైటీలో నాకు తెలిసి చాలా తక్కువ. 100%లో చూసుకుంటే మనకు ఒక 1% కనపడతారు ఈ రోజులలో. పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. ఈ యొక్క కుటుంబానికి 25 లక్షల రూపాయలు తన సొంత పైసలు ఇవ్వడం చాలా గర్వకారణం. అందుకే పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఉట్టిగానే ఇష్టపడరు. ఎవరినన్నా అభిమానం ఇస్తున్నాం అంటే వాళ్ళు చేసే సహాయాలు, జనాలకు చేసే సేవలు అవన్నీ గుర్తించుకొని వాళ్ళకు అభిమానించే ఇంత అభిమానం అనేది ఉంటుంది అన్నమాట. అయితే పవన్ కళ్యాణ్ గారు 25 లక్షలు తన సొంత పైసలు సాయం చేయడం ప్రకటించారు. ఇంకొకటి అదే, ఏపీలో అధికార లాంఛనాలతో మురళీ నాయక్ నిన్న అంత్యక్రియలు జరిపారు. ప్రభుత్వం తరపున 5 ఎకరాల పొలము ఇస్తున్నట్టు ఏపీ గవర్నమెంట్ ప్రకటించింది. 50 లక్షలు మరియు ఇంటి స్థలము, తండ్రికి ఒక ఉద్యోగం కూడా ఇస్తున్నట్టు ప్రకటించింది. సిమ్లా ఒప్పందం నుంచి విరమించుకున్నారా? కాల్పుల విరమణలో అమెరికా పాత్రేంటి? ఆపరేషన్ సింధూర్ వివరాలు ప్రజలకు చెప్పాలి. ఆపరేషన్ సింధూర్ వివరాలు ప్రజలకు చెప్పాలి. కేంద్రాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్ పార్లమెంటును సమావేశపరచాలంటూ ప్రధానికి లేఖలు రాసిన రాహుల్ గాంధీ, ఖర్గే. అయితే యుద్ధం జరగాలని ఎవరు కోరుకుంటలేరు. సరే, వాళ్ళు
విరమించింది వాళ్ళ నిర్ణయాలు మరి పిలవలేదు కావచ్చు, కానీ యుద్ధం జరగాలని ఎవరు మాత్రం కోరుకుంటలేరు. వాళ్ళు నీచులు, నికృష్టులు, దయలేని వాళ్ళు. ఇన్ని 130 కోట్ల మంది ఇబ్బందులు పడతారు కాబట్టి వాళ్ళకు ఒక మన ఆడబిడ్డల సింధూరాన్ని బొట్టును తుడిచేసి వాళ్ళు ఒక రాక్షస ఆనందం పొందుతారు కాబట్టి వాళ్ళకు ఒక జవాబు ఇవ్వాలని చెప్పి రావులపిండిలో కానీ తదితర ప్రాంతాల్లో వాళ్ళకు బాంబులు వేసి నానా ఇది చేశారు. అది అయితే ఇంకా ఎక్కువ అవుతే జనాలు ఇబ్బంది పడతారనే దురదృష్టితో కావచ్చు విరమించారని, అంతే శాంతిగా ఉండాలని చెప్పి ఇప్పుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన ఇండియన్ ఆర్మీ భావిస్తున్నది. ఖచ్చితంగా ఉన్నప్పుడు అదే దాన్ని యుద్ధ ప్రభావం ఉన్నప్పుడు ఆ యుద్ధంలోకి దిగక తప్పదు. శాంతి అయితే అందరం కోరుకుంటున్న మాట వాస్తవం. యుద్ధం వస్తే మాత్రం ముందుకు వెళ్లాల్సిందే. సరే, మీ అభిప్రాయాన్ని మీరు తెలియజేశారు. ఇక్కడ రాజకీయాలకు ఎటువంటి తావులేదు, మనం ఏ పార్టీకి సంబంధం లేదు. అదే సిమ్లా ఒప్పందం నుంచి విరమించుకుంటున్నారా? కాల్పుల విరమణలో అమెరికా పాత్ర ఏంటి? ఆపరేషన్ సింధూర్ వివరాలు ప్రకటన ప్రజలకు చెప్పాలి. కేంద్రాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్ పార్లమెంటును సమావేశ పెట్టాలంటూ ప్రధానికి లేఖ రాసిన రాహుల్ గాంధీ అంటూ ఒక వార్త. అయితే మొత్తం పేజ్ మొత్తం ఈరోజు మల్లారెడ్డి గారి యూనివర్సిటీ, మన ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు ఉన్నారు కదా, అన్ని మల్లారెడ్డి యూనివర్సిటీ అంటూ ప్రధాన పేజీ మొత్తం మల్లారెడ్డి యూనివర్సిటీ తోటే నిండిపోయింది. సగం పేజీ మొత్తం ఆయనదే ఉంది ఈరోజు. అలా యూనివర్సిటీలు, మల్లారెడ్డి యూనివర్సిటీకి సంబంధించిన ర్యాంకులు అవన్నీ ఇది చేశారు. ఇంకొకటి, నేడు సాగర్కు సుందరీమణులు. అయితే వివిధ దేశాల నుంచి వచ్చిన సుందరీమణులు ఈరోజు నక్లెస్ రోడ్లోని నీరా కేఫ్లో చీర్స్ చెబుతూ నీరా తాగుతున్న మిస్ వరల్డ్ పోటీదారులు. ఇది మాత్రం వండర్ఫుల్ వార్త. నేడు సాగర్కు సుందరీమణులు అంటూ ప్రధాన వార్త. నక్లెస్ రోడ్లోని నీరా కేఫ్ ఉంది కదా, మన నక్లెస్ రోడ్లో నీరా కేఫ్ ఉన్నది. అయితే నీరా తాగుతున్న మిస్ వరల్డ్ పోటీదారులు అంటూ ప్రధాన వార్త. తాగండి మేడం, మంచిగా సల్వా ఉంటుంది. నీరా మీ ప్రపంచ దేశాలకంతా తెలియజెప్పండి ఈ నీరా గొప్పతనం ఏంటో. నీరా తాగుతున్న ప్రపంచ సుందరీమణులు పోటీదారులు నేడు వార్త. బాగున్నది. ఓకే ప్రజలారా, ఆర్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ మరింత మందికి చేరువవ్వాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.